ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ ఏడీఆర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 931 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులతో చంద్రబాబును రిచెస్ట్ సీఎంగా గుర్తించింది. ఇక అప్పులు 10 కోట్లున్నట్లు తెలిపింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం 15 లక్షలతో అత్యంత పేద ముఖ్యమంత్రిగా నిలిచారు. 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల విలువ 1630 కోట్లుగా లెక్కగట్టింది ఏడీఆర్. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫెమా ఖండు 332 కోట్లకు పైగా విలువైన ఆస్తులతో చంద్రబాబు తర్వాత రెండవ సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. ఇక అప్పులు అత్యధికంగా 120 కోట్లున్నట్లు నివేదిక పేర్కొంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 51 కోట్లకు పైగా విలువైన ఆస్తులతో 3వ స్థానంలో ఉన్నారు. ఈయనకు 23 కోట్ల అప్పులున్నట్లు తెలిపింది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 55 లక్షల ఆస్తులతో ఆ జాబితాలో రెండవ నిరుపేద సీఎం కాగా, కేరళ సీఎం పినరై విజయన్ 1,18,00,000 దీనికి సంబంధించి అట్టడుగున 3వ స్థానంలో ఉన్నారు. మొత్తం 13 మంది సీఎంలపై క్రిమినల్ కేసులున్నాయి. 10 మందిపై హత్యాయత్నం, కిడ్నాపింగ్, లంచం, నేరపూర్వక బెదిరింపు సహా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు నివేదిక తెలిపింది.